హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు PhotoshopGuru ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం A to Z షార్ట్ కట్స్ తెలుసుకున్నాం. ఈరోజు కంట్రోల్ A నుండి కంట్రోల్ Z వరకు షార్ట్ కట్స్ తెలుసుకోబోతున్నాం. ఆ క్లాస్ని తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. వీలైనంత ఎక్కువగా ఫోటోషాప్పై ఫోకస్ పెట్టండి, బాగా నేర్చుకోండి. చలో రండి, ఇంకా ఆలస్యం చేయనివద్దు. ఈరోజు క్లాస్లో ఏంటంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అండి. సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఏదైనా మనం ఫోటోషాప్లో తీసుకున్నటువంటి ఒక ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఏ క్లిక్ చేసిన వెంటనే ఓవరాల్గా ఫోటో మొత్తం సెలెక్షన్లోకి వస్తుంది. కంట్రోల్ ఏ మొత్తం మేబీ ఒక ఫోటో, మీరు ఒక ఫోల్డర్లో ఉన్న ఫోటోనే తీసుకున్నారు, కంట్రోల్ ఏ క్లిక్ చేశారనుకోండి, ఓవరాల్గా ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని ఫొటోస్ కూడా సెలెక్షన్ అవుతాయి. కంట్రోల్ ఏ అనేది చాలా వాడతాం మనం. నెక్స్ట్ కంట్రోల్ బి అంటే కలర్ బ్యాలెన్స్ అండి. ఈ కలర్ బ్యాలెన్స్ అనే ఆప్షన్లో కూడా షాడోస్ ఉన్నాయి, మిడ్ టోన్స్ ఉన్నాయి, హైలైట్స్ ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయి. ఇందులో కూడా ఇప్పుడు కలర్ బ్యాలెన్స్ మిడ్ టోన్స్ తీసుకున్నారనుకోండి, సియాను, మెజంటా, ఎల్లో, బ్లూ, బ్లాక్ ఇలా ఉన్నాయి, రెడ్, బ్లూ ఇలా ఉన్నాయి అన్నమాట. వీటిని మార్చుకోవచ్చు. అలానే షాడోస్లో కూడా రెడ్, బ్లూ ఇవి ఉంటాయి కలర్స్, వాటిని కూడా మార్చుకోవచ్చు. అలాగే హైలైట్స్లో కూడా ఈ కలర్స్ అనేవి ఉంటాయి, వాటిని మార్చుకోవచ్చు. సరేనా? కంట్రోల్ బి. నెక్స్ట్ కంట్రోల్ సి అంటే కాపీ అనేది మీకు తెలుసు ఎందుకోసం వాడతారు అనేది. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అంటే ఏదైనా ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్షన్ అంటే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, చిన్న చిన్న డాటెడ్ లైన్స్ లెక్క వస్తుంది. దాన్ని కంట్రోల్ డి కొట్టారనుకోండి, అది డీసెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఈ అంటే మెర్జ్ అండి. చాలా వాడతాం మనం. ఏంటంటే ఫోటోషాప్ అనేది ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మనం ఫోటోషాప్లో ఏంటంటే లేయర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళినాక మనకి ఏంటంటే కొన్ని లేయర్స్ని మెర్జ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు కంట్రోల్ ఈ క్లిక్ చేసిన వెంటనే అవి మెర్జ్ అయిపోతాయి. కంట్రోల్ ఈ. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ అంటే ఫిల్టర్ అండి. కంట్రోల్ ఎఫ్ అనేది ఒక ఫిల్టర్స్ అప్లై చేయడానికి. కంట్రోల్ ఎఫ్ అనేది లాస్ట్ టైం మీరు ఒక ఫిల్టర్ అప్లై చేశారు, అదే కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేశారనుకుంటే అదే ఫిల్టర్ అనేది రీఅప్లై అవుతుంది. అదే లేటెస్ట్ వెర్షన్స్లో ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేస్తే అలా అవుతుందన్నమాట. సరేనా? నెక్స్ట్ కంట్రోల్ జీని గ్రూప్ అని అంటారు, బట్ వీలైనంత తక్కువగా వాడతాము. కంట్రోల్ హెచ్ అంటే హైడ్ అని అంటారు అనమాట. దీన్ని కంట్రోల్ హెచ్ వర్క్ కావాలి అంటే కంట్రోల్ ఆర్ని యూజ్ చేస్తాము. కంట్రోల్ ఆర్ అంటే రూలర్స్ అనమాట. కంట్రోల్ ఆర్ ప్లస్ కంట్రోల్ హెచ్ రెండు ఫ్రెండ్స్ అనమాట. కంట్రోల్ ఐ అంటే ఇన్వర్స్. కంట్రోల్ ఐ అంటే ఇన్వర్స్. దీన్ని ఏంటంటే ఇది ఒక ఆపోజిట్ కలర్ అండి. మీరు వైట్ కలర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో, అదే కంట్రోల్ ఐ క్లిక్ చేశారనుకోండి అది బ్లాక్గా మారిపోతుంది. మీరు బ్లాక్ తీసుకున్నారు ఫోర్గ్రౌండ్ కలర్లో, కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే అది వైట్గా మారిపోతుంది. కంట్రోల్ ఐ అనేది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అండి. చాలా ఎక్కువగా వాడతాము కంట్రోల్ కే తక్కువగా వాడతాము. కంట్రోల్ ఎల్ కంట్రోల్ ఎం కర్వ్స్ అండి. కంట్రోల్ ఎం అంటే కర్వ్స్. దీని ద్వారా ఏంటంటే లైటింగ్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ న్యూ ఫైల్ అండి. కంట్రోల్ ఓపెన్ అండి. కంట్రోల్ ఓ అంటే ఓపెన్. ఏదైనా ఒక ఫోటోని ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఓ వాడతాం. కంట్రోల్ పి ప్రింటింగ్ అండి. ఏదైనా ఒక ఫోటోని ప్రింటింగ్ ఇవ్వాలంటే కంట్రోల్ పిని వాడతాం. కంట్రోల్ క్యూ యాజ్ ఇట్ ఈజ్ కంట్రోల్ డబ్ల్యూ లానే వర్క్ అవుతుంది. కంట్రోల్ క్యూ అన్న క్లోజ్, కంట్రోల్ డబ్ల్యూ అన్న క్లోజ్. సరే. కంట్రోల్ ఆర్ రూలర్స్ అనేవి వస్తాయండి. అంటే అది ఎన్ని ఇంచెస్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అనేది ఫోటో ఇంచెస్ చెప్తుంది అనమాట. కంట్రోల్ ఆర్ వాడితే అది కనిపిస్తుంది, కంట్రోల్ ఆర్ని మళ్ళీ క్లిక్ చేస్తే అవి హైడ్ అయిపోతుంది.
కంట్రోల్ ఆర్, కంట్రోల్ ఎస్ సేవ్ అండి, ఇది సేవ్ చేసుకోవడానికి వాడతాం. నెక్స్ట్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, ఏదైనా ఒక ఫోటో ఉంది దాన్ని చిన్నగా చేయాలన్నా పెద్దగా చేయాలన్నా కంట్రోల్ టీని వాడతాం. నెక్స్ట్ కంట్రోల్ యూ, కంట్రోల్ యూ అంటే దీన్ని హ్యూ అండ్ శాచురేషన్ అని అంటారు. దీన్ని వాడుకుంటే ఏంటంటే మనం ఒక ఫోటోలో ఉన్నటువంటి కలర్స్ని పెంచవచ్చు, కలర్స్ని మార్చవచ్చు, కలర్స్ని అదే శాచురేషన్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, సరేనా. కంట్రోల్ యూ. కంట్రోల్ వి, కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ అండి, కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్. కంట్రోల్ ఎక్స్ కట్ అండి, ఏదైనా ఒక ఫోటోని కట్ చేస్తాం. నార్మల్గా అయితే కంట్రోల్ సి కాపీ కొట్టి పేస్ట్ చేస్తాం, కంట్రోల్ సి కంట్రోల్ వి. బట్ ఏంటంటే ఇందులో కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి అంటే కట్ చేసి పేస్ట్ చేస్తాం, అంటే కట్ కొట్టిన వెంటనే ఇక్కడ మాయమై అక్కడ పేస్ట్ అవుతుంది. కంట్రోల్ సి కొడితే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, సరేనా. కంట్రోల్ ఎక్స్. కంట్రోల్ డబ్ల్యూ ఓకే. కంట్రోల్ వై, కంట్రోల్ వైని మనం చాలా తక్కువగా వాడేది. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ అండి, అండు అంటారు దీన్ని, సరేనా. ఇది అండి కంట్రోల్ ఏ టు కంట్రోల్ జెడ్ అనేది, దీని మీద ఫోకస్ అనేది పెట్టండి. నెక్స్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఏ, షిఫ్ట్ కంట్రోల్ బి అనే క్లాస్ కోసం తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ క్లాస్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి క్లాస్లో మళ్ళీ మనం కలవబోతున్నాం. వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఉన్న స్థాయి నుండి మంచి స్థితికి వెళ్ళండి. టైపింగ్ రాకపోతే టైపింగ్ని నేర్చుకోండి. వీలైనంత ఎక్కువగా షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక ప్రొఫెషనల్గా మీ స్థాయిలో నిలబడాలి. మన స్థాయికి మన ఫీల్డ్కి పేరు రాగలగాలి. మన ఫీల్డ్ని బతికియాలి, గౌరవం పెంచే విధంగా మీరు మారిపోవాలి, సరేనా. నేను మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఒక మంచి స్థాయి డిజైనర్ని చూడాలని నేను కోరుకుంటున్నాను, సరేనా. మళ్ళీ ఒక క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. నేను మీ ఫోటోషాప్ గురు. టాటా. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. టాటా.